నార్మల్‌గా వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో చాలా కామన్ అండి. దాంట్లో కూడా వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంది అంటే ఎక్కువ స్మెల్లీగా ఉందా? ఎంత వస్తోంది? ఇచ్చింగ్ ఏమన్నా ఏమన్నా ప్రైవేట్ పార్ట్స్‌లో ఏమన్నా మనకి అట్లా ఏమన్నా ఉందా? ఏమన్నా ప్యాడ్ పెట్టుకునేంత ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతోంది అంటే అవన్నీ కూడా నార్మల్ వైట్ డిశ్చార్జ్ కాదు. కొంచెం వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీ టైంలో చాలా మటుకు కామన్. సో, ఏదైనా ఫౌల్ స్మెల్లింగ్ అంటే నార్మల్‌గా వచ్చే స్మెల్ కంటే కూడా ఏదైనా చెడ్డ స్మెల్ వచ్చినా, ఆ ప్రైవేట్ పార్ట్స్ ఏమన్నా ఇచ్చింగ్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా దాన్ని మనం పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటాము. మోస్ట్ కామన్ కండిషన్ ఏంటి అంటే చాలా మటుకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా భార్యాభర్త కలిసినా కూడా మనకి ఇట్లా టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. లేదా వాష్‌రూమ్స్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోయినా, ఏదైనా ఎక్కువ ట్రావెలింగ్ అట్లా చేసినప్పుడు కానీ, లేదా మోస్ట్ కామన్ ఏంటి అంటే డయాబెటిక్ ఇండివిడ్యువల్స్‌లో డయాబెటీస్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువ కామన్‌గా ఉంటుంది. సో, ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఈ అబ్నార్మల్ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. అది ఎందుకు కారణము అంటే దానివల్ల ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మెంబ్రెయిన్స్ అనేది అంటే బేబీ చుట్టూ ఉన్న మెంబ్రెయిన్స్ పిఆర్ఓ ఏమంటామంటే ఆ మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి ఉమ్మనీరు అనేది కారిపోయేది కానీ అట్లా ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఖచ్చితంగా అబ్నార్మల్ డిశ్చార్జ్ ఏమన్నా ఉన్నా కూడా లేదా యెల్లోయిష్‌గా అయినా కొంచెం గ్రీనిష్ డిశ్చార్జ్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్‌ని కలిసి దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది.